భారీ వర్షాలతోటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన సందర్భంలో గౌరవ పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ గారు, నేను, పట్టణ చైర్మన్ గారు, తర్వాత ఫ్లోర్ లీడర్ బీజేపీ సంజయ్ గారు, మిగతా కౌన్సిలర్స్ అందరం కలిసి మోతీనగర్ చుట్టుమట్టు ప్రాంతంలో పర్యటన చేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఒక సమస్య ఉంది. అది అండర్ బ్రిడ్జ్ లో వాటర్ లాగింగ్ అయిపోయి దాదాపు 10-15 రోజుల వరకు రాకపోకలు బంద్ అవుతున్నారు. ఇది గత ఎన్నో సంవత్సరాలుగా నడుస్తున్నది. ఎన్ని ప్రయత్నాలు చేద్దామన్నా కూడా అక్కడ వీలు కావట్లే. ఆ టెరైన్ అట్లా ఉంది. హైట్ లెవెల్ డిఫరెన్సెస్ తోటి ఇబ్బంది పడతా ఉంది. ఇప్పుడు ఎంపీ గారి దృష్టికి కూడా దాన్ని తీసుకొచ్చాం. రైల్వే అథారిటీస్ తోటి మాట్లాడి దీనికి ఒక శాశ్వత పరిష్కారం కనుగొనాలని చెప్పి మేము అందరం కూడా వారికి రిక్వెస్ట్ చేస్తే వారు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ మిగతా అధికారులతో మాట్లాడి దానికి ఒక శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేస్తానని వారు హామీ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఈ ప్రాంత వాసులు రైల్వే స్టేషన్ కు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న కాలనీ వాసులు ఇక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ రావాలా. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి మనుషులు అటు ఇటు పోవడానికి సాఫీగా మార్గం ఏర్పడాలని చెప్పి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు. ముఖ్యంగా మహిళలు వచ్చి మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. ఇలాగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా గౌరవ పార్లమెంట్ సభ్యుల దృష్టికి తీసుకొచ్చినాం. వారు కూడా రేపు రాబోయే రోజుల్లో సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి వారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ మహబూబ్ నగర్ పట్టణంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేసుకొని మన మహబూబ్ నగర్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి అందరూ కూడా ఆశిస్తా ఉన్నారు. ప్రజలు కూడా అదే కోరుకుంటా ఉన్నారు. ఎంపీ గారు వచ్చినందుకు ఈ ప్రాంతంలో వచ్చినందుకు వారికి పట్టణ ప్రజల తరఫున ఇక్కడ అందరి తరఫున మేము ధన్యవాదాలు.